హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. వాళ్ళకి మంచి కుచ్చుల మోడల్ చూపిస్తానండి. డిజైనర్ కుచ్చుల మోడల్ అనమాట. దీనికి వచ్చేసి బీడ్స్, స్మాల్ బీడ్స్ యూస్ చేస్తున్నాను, గోల్డ్వి అండ్ ఈ డిజైనర్ బీడ్స్. దీనికి వచ్చేసి ఈ బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ కలర్ కాటన్ థ్రెడ్ 4 స్ట్రాండ్స్ తీసుకున్నాను. అండ్ థ్రెడ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ ఉంది కదా, సేమ్ అదే కలర్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి మనము డిజైనర్గా చేసుకోవాలి కాబట్టి దీనికి ఇలా బీడ్స్ ఎక్కించుకోవాలి. అది కూడా ఎలా ఎక్కించుకోవాలి చూపిస్తాను. ఫస్ట్ థ్రెడ్ ఉంటుంది కదా, 2 స్ట్రాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. తీసుకుని దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దీనికి బీడ్స్ ఎక్కించుకోవాలన్నమాట. అంటే చూపిస్తాను చూడండి. ఇట్లా ఎక్కించుకున్నాం కదా, ఇట్లా అనగానే దీంట్లోకి వెళ్ళిపోతుంది, ఈ థ్రెడ్లోకి వెళ్తాయి. చూసారా? అట్లాగే మనము ఒక 50 అలా ఎక్కించుకోవాలన్నమాట ఒక ట్రిప్కి. ఓకేనా? ఇలా మొత్తం ఎక్కించేసుకున్నాం కదా. తర్వాత మనకి సిల్క్ థ్రెడ్ రోల్ ఒకటి అయిపోయిన తర్వాత ఇది ఒకటి ఉంటుంది కదా, ఈ రోల్ అనేది దీనికి ఈ 4 స్ట్రాండ్స్ ఉన్నాయి కదా, థ్రెడ్ ఇలా నాట్ వేసుకుని ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఈ బ్లూ కలర్ థ్రెడ్ ఉంది కదా, ఇలాగా 40 రౌండ్స్ వేయాలి. అంటే ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క బీడ్ వచ్చేట్టుగా అనమాట. అంటే ఇట్లా ఫస్ట్ చెప్తాను నేను. ఫస్ట్ మామూలుగా ఒక రౌండ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మామూలుగా ఒక రౌండ్ అనేది వేసుకుని ఇట్లా పట్టుకుని, తర్వాత వచ్చేసి ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క బీడ్ అనమాట. అంటే సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ మాత్రం మామూలుగా బీడ్ లేకుండా చుట్టుకోవాలి. తర్వాత సెకండ్, తర్వాత మళ్ళీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇట్లా 40 రౌండ్స్ మనం వేసుకోవాలి. 31 వేసాను, ఇంకా మిగతా 10 కూడా వేసి చూపిస్తాను మళ్ళీ ఒకసారి. 32, 33, 34, 35, 36, 37, 38, 39 వేసిన తర్వాత 40 రౌండ్కి కూడా నార్మల్గా తీసుకోవాలి, బీడ్ వేయకుండా అనమాట. తర్వాత వచ్చేసి ఇది ఇక్కడ పట్టుకోవాలి, ఇది ఇక్కడ పట్టుకోవాలి. పట్టుకుని ఇక్కడ 4 స్ట్రాండ్స్ కదా, దీంట్లోకి ఇలా నీడిల్ తీసుకుని ఇలాగా నాట్ వేసుకొని నాట్ పడిపోతుంది. చూసారా? తర్వాత దీన్ని ఇట్లా తీసుకుని ఇది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ థ్రెడ్ కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా వచ్చిన దాన్ని ఈ బీడ్ ఉంది కదా, ఈ బీడ్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకుని చూసారా, ఇలా చక్కగా మనకి ఒక బుట్టలాగా చక్కగా హ్యాంగ్ బుట్టలాగా తయారవుతుంది అనమాట. ఇంకొకటి బీడ్ కూడా ఎత్తుకోండి. చూసారా డిజైన్ ఎంత బాగుందో? చక్కగా దీన్ని తీసుకొచ్చి 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నోట్ చేసుకుందాం. కరెక్ట్గా లెంత్ చూసుకుని నోట్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇలాగే ఓవరాల్గా మొత్తం 1 ఇంచ్ గ్యాప్తో మొత్తం ఓవరాల్గా చేసుకుంటానండి. మొత్తం చేసి మీకు చూపిస్తానండి శారీ ఓవరాల్ లుక్. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ లుక్ చూసారా? హ్యాంగింగ్స్ లాగా ఎంత బాగుందో. ఇదిగోండి ఓవరాల్గా మనకి ఇలా ఉంటుంది అనమాట, హ్యాంగింగ్ లాగా ఇలా డిజైన్గా. చూసారా ఎంత బాగుందో? 1 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.